ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం దందాపై వైసీపీ నేత దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాలో వ్యవస్థీకృతమైన రేషన్ మాఫియా నడుస్తోందని, ఇందులో కూటమికి చెందిన కీలక ప్రజాప్రతినిధుల హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం దందా వెనుక ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారంటూ ఆరోపించారు దేవినేని అవినాష్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుల యొక్క కనుసంగంలో ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా నడుస్తుంది. ఏదైతే ఈ దందా ఉందో, రేషన్ బియ్యం దందా ఉందో, దాని వెనకమాల ముఖ్యమైన కారణం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ఉన్నారు. ఒక సిండికేట్ లాగా తన ఆఫీస్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని, కిషోరు ఇంకెవరో రామచంద్రరావు అంట, ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా ప్రతి మండలానికి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని పెట్టుకుని ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పితే మిగిలిన 5 ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్నారు. ₹1 కోటి చిన్ని తీసుకుంటున్నారు. పేదలకు సంబంధించిన బియ్యం మీద డబ్బులు సంపాదించిన నీచంగా దిగజారిపోయారంటే అది ఈ ప్రభుత్వంలోనే దిగజారిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అవినాష్ ఆధారాలతో సహా ఈ ఆరోపణలు చేశారా? దేవినేని అవినాష్ ఆరోపణల గురించి కూటమి నేతల రియాక్షన్స్ ఏంటి? రోహిత్, మొత్తం మీద చూసుకుంటే గతంలో 85 విధంగా రేషన్ బియ్యం మాఫియా నడుస్తోంది. కూటమి పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు రేషన్ మాఫియాలో భాగస్వామయ్యారు. ప్రభుత్వానికి సహకరించే కొన్ని పేపర్లు కూడా రేషన్ మాఫియా గురించి వార్తలు రాశారు. రేషన్ బియ్యం దందా వెనుక ఎంపీ కేశినేని చిన్ని ఉన్నాడు. 2 అనుచరులతో రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25 లక్షలు చెల్లిస్తారని బేరం. అలాగే ఒక టీడీపీ మిత్రపక్ష ఎమ్మెల్యే మాత్రం ఎంపీ ఇచ్చిన ఆఫర్ను గెట్అవుట్ అని తరిమేశారు. ఇంకొక ఎమ్మెల్యే మాత్రం తనతో గొడవ పడ్డాడని, ఎంపీ డబ్బులు ఇవ్వటం లేదని చెప్పారు. పేదలు తినే బియ్యం కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు విజయవాడకి ఎంపీలుగా పనిచేశారు. వారి పేర్లు గుర్తు చేసుకుంటే ఢిల్లీ స్థాయిలో మంచి పేరు వస్తుంది. కానీ కేశినేని చిన్ని లాంటి అవినీతి అక్రమాలు, కబ్జాలు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. ఏ మచ్చ లేకుండా 10 సంవత్సరాలు ఆని పనిచేశాడు. కానీ కేశినేని చిన్ని దగ్గర అనుచరులు కూడా ఆయన చేస్తున్న అవినీతిని అసహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పారు. నేడు ₹100 కోట్ల ఖర్చు పెట్టాను, ఎలాగైనా సంపాదించుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నాడు. అయితే అవినాష్ చెప్పిన ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు తన వద్ద ఉన్నాయి. త్వరలోనే ఈ ఆధారాలని కూడా బయట పెడతానని చెప్పి అవినాష్ అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అవినాష్ చేసిన ఆరోపణలు కూడా అదే స్థాయిలో ధీటుగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రోహిత్, రైట్. కూటమి నేతల రియాక్షన్స్ ఏంటి? ఎంపీపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా కూటమి నేతలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఎంపీ అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆయన ఆరోపణలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించి కూడా ఖచ్చితంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ అనుచరులు కావచ్చు, ఖచ్చితంగా ఈ అంశంపై కూడా రియాక్ట్ అయ్యి ఘాటుగా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి కూడా తరచూ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కానీ అవినాష్ మాత్రం తాజాగా చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి దీన్ని ఏ రకంగా కూటమి సభ్యులు ఢీకొంటారో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రోహిత్, రైట్ శివ.